कल्पलक्ष्मी नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. సాయి భక్తులకి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం సింగరాయకొండ శ్రీ సాయి మందిర్ నుండి కర్ణాటకలో ఉన్నటువంటి గాన్గాపూర్ క్షేత్రంలోకి వచ్చి ఉన్నాము. ఇక్కడ శ్రీ దత్తసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ఇక్కడ గాన్గాపూర్ క్షేత్రంలో శ్రీ గురుచరిత్ర పారాయణం అనేటువంటిది జరుగుతున్నది. అది ఈ రోజుతో పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఈ గాన్గాపూర్ క్షేత్రంలోని అష్టతీర్థాలు సంబంధించినటువంటి తీర్థాలు ఏ రకంగా ఇక్కడ తీర్థస్నానం చేయాలనేటువంటిది ఈ వీడియోలో మీకు అందరికి కూడా చూపించబడును. కాబట్టి ఈ అష్టతీర్థాలు దర్శనం అయిన తర్వాత రేపు గురు పౌర్ణమి రోజు ఇక్కడ దాదాపు 2000 మందికి అన్నదాన కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు మన ట్రస్ట్ తరపున. కాబట్టి ఆ అన్నదాన కార్యక్రమం ఏ రకంగా జరుగుతుంది, ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఈ గాన్గాపూర్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే ఈ గాన్గాపూర్లో నరసింహ సరస్వతి స్వామి వారి లీలలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ లీలలో ఇక్కడ చేశారు అనేటువంటిది ప్రతిదీ కూడా మన సీసీటీవీలో చూపించబడను. కాబట్టి అందరూ కూడా ఈ సీసీటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. మంగమ్మ సైత భరద్వాజ మహారాజ్ కి జై. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహం ఆడుతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మలను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైలం మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనము శ్రీశైలం దర్శించి వద్దామని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుగా తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పౌరానికి రాని పదవి, తర్వాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుడి స్థానంలో నాకు దర్శనమిచ్చిన మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. అందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పూజకొచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము, నువ్వు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులే పో అన్నారు. అప్పుడు అతడు తను రెప్పపాటలో శ్రీ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగుడిని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తర్వాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన ప్రవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుని చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవమో స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురి మహాత్మ్యం ఎంతని చెప్పగలము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. ఆత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతము సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు ధైర్యం తొలగి మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పాడు. నామధారక, ఇంతకుముందు నరహరి శర్మ వలనే శ్రీగురుని సేవించి మరిద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణుడికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తులజాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని 3 సంవత్సరములు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒకసారి 3 రోజులు ఉపవాసం చేశాడు. 3వ నాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది.
ఆ ప్రకారమే అతడు వెళ్లి 7 త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామియే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్రలేచి, అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపవాసిస్తే తేలినది ఇదేనా? దేవి, ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. 3 సంవత్సరములు తులజా భవానిని, 7 నెలలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్ను ఒక మానవ మాత్రుని ఆశ్రయించమంటావే? నీ దేవత్వం ఏమైంది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా? 7 నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా? నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు. చివరకు ఈ సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే ఇక్కడి నుండి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు. వేరు దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ ఉపవాసం ముగించేసి ఆ ఊరు విడిచి బయలుదేరాడు. తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాణగాపురం చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు, కొద్దిసేపట్లో తిరిగి వస్తారని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన బుద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రనవుతాను. స్వామి, నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను. నాకు వివాహమైనప్పటి నుండి ఆపాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు. నేను దిక్కులేని వాడనై ఈ జగదాంబను ఆశ్రయించి ఉపవసించిన गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त अकार रूपपु ब्रह्ममु नीवे सुज्ञानमयमौ तेजमु नीवे अकार रूपपु ब्रह्ममु नीवे सुज्ञानमयमौ उकारमय हरि रूपमु नीवे स्थितिकारकुडवै विलसिल्लिनावे गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त मकारमयुडौ शिवुडौ नीवे योगानंद विलासुडु नीवे मकारमयुडौ शिवुडौ नीवे योगानंद विलासुया प्रियतनयुडु नीवे अत्रि महामुनि कुलजुडु नीवे अनसूया गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त सारमेयमुल वेदाल चेसी नी पद सीमल कడని నిపినావే सारमेयमुल वेदाल चेसी नी पद
गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त श्री गुरु चरिता सारमुनिवे धनयोग महिता कारमुनिवे श्री गुरु चरिता सारमुनिवे धनयोग महिता कारमुनिवे त्रिमूर्ति रूपान राजिल्लिनावे त्रिकाल पूजल शोभिल्लिनावे त्रिमूर्ति रूपान गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त ओम श्री दत्त गुरुदत्त जय जय दत्त श्रीपादवल्लभ श्री गुरुदत्त రజకుని రాజు గావించినావే సుజనుల భజనల ఉప్పొంగినావే రజకుని రాజు గావించినావే సుజనుల భజనల నరసింహ శ్రీపాదవల్లభుడౌచు అవతారమెత్తిన అవధూత నీవే నరసింహ నరసింహ శ్రీపాద